ఓం అన్నపూర్ణాయే నమః. ఈ వీడియోలో మనం వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాము. ఇంత టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీకు ఇంకెక్కడా దొరకదండి. అంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నానో కూడా ఈ వీడియోలో మీకు రీజన్స్ ఇస్తాను. ముందుగా స్టవ్ సిమ్లో ఉంచుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అందులో 1 పావు కప్పు పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు 1 పావు కప్పు. ఈ రెసిపీలో ఇంగ్రీడియంట్ క్వాంటిటీస్ అన్నీ కూడా ఈ కప్తోనే మెజర్ చేశానండి. పావు కప్ క్యాప్సికమ్, హాఫ్ కప్ స్వీట్ కార్న్, చిటికెడు ఉప్పు కూడా వేసి కలపండి. జనరల్గా వైట్ సాస్ అనగానే అందరూ రెసిపీలో పాలు వాడతారండి, కానీ మనం మాత్రం ఈ రెసిపీలో ఎక్కడా మిల్క్ యూస్ చేయము. ఇప్పుడు మూత పెట్టి వెజిటేబుల్స్ని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ బాగా వేగే ఉంటాయి. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయండి. ఈ ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అంతా ఒక 50% ఉడికాయి అని అనిపించిన తర్వాత బ్రోకలీ యాడ్ చేసుకోండి. బ్రోకలీ ఈ వెజిటేబుల్స్ కంటే త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. మీకు ఇందాక చెప్పాను కదండి, ఈ రెసిపీలో మనం మిల్క్ యూస్ చేయట్లేదని. ఎందుకంటే మిల్క్ అండ్ సాల్ట్ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అని, ఫ్యాటల్ కాంబినేషన్, రాంగ్ కాంబినేషన్ అని ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. అవన్నీ కూడా చెక్ చేసి చూసిన తర్వాత నాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనిపించింది. అందుకే పాలు ఎక్కడా యూస్ చేయకుండా వైట్ సాస్ రెసిపీ చేశానండి. ఆ వైట్ సాస్ కూడా ఒక 4 కప్స్ యాడ్ చేయండి. ఈ వైట్ సాస్ రెసిపీ మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే కనుక మన ఛానల్లో ఉందండి. ఈ వీడియో తర్వాత తప్పకుండా చూడండి. సో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ ఇది. ఇందులో పాలు ఇంకా సాల్ట్ కలిపి రిస్క్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేను ఈ రెసిపీ ఎప్పుడు చేసినా పాలు స్కిప్ చేసే చేస్తుంటానండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు కుక్ చేయండి. వితౌట్ మిల్క్ వైట్ పాస్తా టేస్ట్ ఎలా ఉంటుందో అని డౌటే అవసరం లేదండి. ట్రస్ట్ మీ అండి, రెస్టారెంట్ పాస్తా కంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చీజ్ యాడ్ చేయండి. స్లైస్ అయినా, క్యూబ్ అయినా, గ్రేటెడ్ చీజ్ అయినా ఏదైనా పర్వాలేదు. ఒక 20 గ్రామ్స్ యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న పాస్తా యాడ్ చేసుకుందాము. మనం లాస్ట్ టైం పింక్ సాస్ పాస్తా చేసాం కదండి, ఆ రెసిపీలో పాస్తా ఎలా అయితే బాయిల్ చేసుకున్నామో సేమ్ ఈ రెసిపీకి కూడా అలాగే బాయిల్ చేసుకుని పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు ఆ రెసిపీ చూడనట్లయితే పింక్ సాస్ పాస్తా అని మన ఛానల్లో ఉందండి, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీ క్యాలరీస్ ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మాకు పాస్తా ఇంకా క్రీమీగా కావాలనుకుంటే ఒక హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఒక 2-3 నిమిషాలు వైట్ సాస్లో పాస్తా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఫైనల్గా ఒకసారి కలపండి. అంతేనండి, చూసారు కదా, హెల్దీ, టేస్టీ అండ్ క్రీమీ వైట్ పాస్తా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఎప్పుడు చేసే ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. తిన్న ప్రతి ఒక్కరూ ఇంకా ఇంకా కావాలంటారు, అంత బాగుంటుంది ఈ పాస్తా. ఇక్కడ మనం వీట్ పాస్తాను యూస్ చేసి కావాల్సినన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కదండి. సో రెస్టారెంట్స్లో మనం తినే పాస్తా కంటే ఇది చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ సూపర్ టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి.